గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మరోసారి ట్రావెల్ బస్కి సంబంధించిన ఇన్సిడెంట్ ఇప్పుడు కలకలం క్రియేట్ చేస్తోంది. ఇది కంప్లీట్లీ ఎక్కడ అంటే కర్నూలు చిత్తూరు జాతీయ రహదారి మీద జరిగింది. నంద్యాలకు సమీపంలో ఒక బస్, ట్రావెల్కి సంబంధించిన బస్, 36 మంది ప్రయాణికులు ఉన్నారు ఆ బస్సులో. ఒక్కసారిగా కంట్రోల్ కోల్పోయినటువంటి బస్ ఒకవైపు నుంచి అంటే రోడ్డుకి ఇటువైపు ఉన్నటువంటి బస్ రోడ్డుకి అటువైపు వస్తున్నటువంటి ఒక కంటైనర్ ఉన్నటువంటి లారీని ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే మంటలు అంటుకోవడం, పూర్తి స్థాయిలో ఇందులో ఉన్నటువంటి బస్సులో ఉన్నటువంటి డ్రైవర్ చనిపోవడం, దాని తర్వాత లారీకి సంబంధించిన క్లీనర్, డ్రైవర్ వాళ్ళందరూ కూడా మంటలు అంటుకొని మంటలకు ఆహుతైపోయి స్పాట్లోనే వీళ్ళు ముగ్గురు కూడా చనిపోయారు. అదృష్టం బాగుంది కనుకనే ఇప్పుడు ఎవరైతే బస్సులో ట్రావెల్ చేస్తున్నారో ప్రయాణికులు 36 మంది, వాళ్ళందరికీ కేవలం గాయాలై సమీప హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కొంతమందికి కాళ్ళు ఇరిగితే, కొంతమందికి చేయిలు, అట్లాగే తలకు గాయాలైనవి. ఇట్లా గాయాల పాలైనరు కానీ ఎవరికి కూడా అంత పెద్దగా సీరియస్గానైతే లేదు. కానీ ఈ ఇన్సిడెంట్ సీసీ ఫుటేజ్ని మీరు క్లియర్ కట్గా గమనిస్తే కనుక ఒక బస్ ఇటు నుంచి అంటే డ్రైవర్, మనకు తెలుసు కదా ట్రావెల్ బస్సెస్ ఎంత స్పీడ్గా వెళ్తాయో, అది కూడా రాత్రిపూట 1:05 ప్రాంతాల్లో జరిగింది ఈ ఘటన. అండ్ ఎంత స్పీడ్లో ఉంటాయి, మినిమం 80 నుంచి 90 km/h. అటు ఇటు కంటైనర్ లారీ అనుకోండి, లేదంటే ఈ బస్ అనుకోండి. ఆ స్పీడ్లో వెళ్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా బస్కి సంబంధించిన టైర్ పేలిపోవడంతో కంట్రోల్ కాలేదు డ్రైవర్కి. దీంతో డివైడర్ని దాటుకొని ఈ బస్ పూర్తి స్థాయిలో అటువైపు నుంచి వస్తున్నటువంటి కంటైనర్ని ఢీకొట్టి పల్టీలు కొట్టింది. సో ఈ సంఘటన చూస్తే కనుక ఎవ్వరు కూడా అసలు ఆ బస్సులో ఉన్నటువంటి వాళ్ళు ఎంత పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరుగుంటుంది అని అందరూ భావించారు. ఇంకా వాళ్ళ అదృష్టం ఎంత బాగుంది అంటే అక్కడి నుంచి అప్పుడే ఒక లారీ వెళ్తోంది. ఆ లారీ ఆపి మరీ ఆ డ్రైవర్ దిగి పూర్తి స్థాయిలో ఈ బస్కి సంబంధించిన అద్దాల్ని బద్దలు కొట్టిండు. దీంతో అందరూ కూడా ఆ బస్సుల నుంచి ప్రయాణికులందరూ కూడా బయటపడ్డారు. సో అదృష్టం చాలా చాలా బాగుంది అందులో ప్రయాణిస్తున్న వాళ్ళందరిది కూడా. కానీ ఒక్కసారిగా ఈ బస్ ఎప్పుడైతే ఈ కంటైనర్ని ఢీకొట్టిందో డైరెక్ట్గా ఆ లారీకి సంబంధించిన ఈ డీజిల్ ట్యాంక్ ఏదైతే ఉంటుందో దానికి వెళ్ళి ఢీకొట్టింది. వెంటనే ఆ స్పార్క్తోని మంటలన్నీ అంటుకున్నాయి ఈ 2 వాహనాలకి. కానీ అక్కడ లారీకి సంబంధించిన డ్రైవర్, క్లీనర్ చనిపోయిండు అండ్ బస్కి సంబంధించిన డ్రైవర్ మాత్రమే చనిపోయిండు. కానీ మిగతా వాళ్ళు ఎవరైతే బస్సులో ప్రయాణిస్తున్నారో వాళ్ళెవరికి కూడా ప్రాణాపాయం అయితే తప్పింది. వాళ్ళెవరు కూడా ప్రాణాలైతే కోల్పోలేదు, గాయాలైతే పెద్ద ఎత్తున జరిగింది. కానీ ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగడం ఇప్పుడు కలకలం అయితే క్రియేట్ అవుతోంది. అంటే మొన్న మనం చేవెళ్లకు సంబంధించిన దుర్ఘటన మర్చిపోలేదు. అండ్ మొన్న ఒకసారి ఒక లారీ పూర్తిగా రోడ్డు పైన యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఏదైతే బైక్ ఉంటుందో దాన్ని గమనించకుండానే పూర్తి స్థాయిలో ఈ బస్సుని ముందుకి నడిపించడంతో పూర్తిగా ప్రయాణికులు దగ్గర 20 నుంచి 21 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి సిచ్యువేషన్. సో ఇట్లాంటి వరుస ఘటనలు ఇప్పుడు కలకలమైతే క్రియేట్ చేస్తోంది. అండ్ బస్సు ప్రయాణం అంటేనే భయపడిపోయే సిచ్యువేషన్కి తీసుకొచ్చింది అని కూడా చెప్పొచ్చు. వరుసగా జరుగుతున్నటువంటి ఈ ఘటనలకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. అసలు ఏం జరిగింది, ఆ ఘటనలో ఏమి అయ్యుంటుంది అనేది కూడా పూర్తి స్థాయిలో నివేదిక సమర్పించాలి అని ప్రభుత్వం కూడా ఆదేశించినట్టుగా కూడా చెప్తున్నారు. కానీ ప్రయాణికులు మాత్రం కొంత బస్సు ఎక్కాలన్నా భయపడిపోయే సిచ్యువేషన్ వచ్చింది. సో ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తలు ఒకటి, ఆ తర్వాత ఈ బస్కి సంబంధించి చెకప్స్ కూడా ఫ్రీక్వెంట్గా జరగాలి. అంటే ఇట్లా టెక్నికల్ ఇష్యూసో లేకపోతే ఇట్లా టైర్లు పేలిపోయిన సంఘటనలో ఇట్లాంటి ఘటనలు జరగడం నిజంగా బాధాకరం. దీని మీద పూర్తిగా సమగ్ర విచారణ జరిపి పూర్తి స్థాయిలో రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం అయితే ఆదేశించినట్టుగా చెప్తూ ఉన్నారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్
అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు